ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మీడియాతో ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, చూద్దాం. హైదరాబాద్ నడిబొడ్డున పట్ట పగలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద మరి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించినటువంటి గాంధీ గారు, వారి కొడుకు, వారి వియ్యంకుడు, వారి బంధువులు, అట్లనే కాంగ్రెస్ పార్టీ కొంతమంది గుండాలు వీళ్ళందరూ కలిపి దాడి చేసిన సంఘటన ఇవాళ మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసినారు. అయితే ఎవరైతే ఒక ఎమ్మెల్యే మీద, అంటే ఈ రాష్ట్ర చరిత్రలో ఒక ఎమ్మెల్యే ఇంటి మీద ఇంకో ఎమ్మెల్యే డైరెక్ట్గా వచ్చి దాడి చేయడం అనేది ఈ రాష్ట్ర చరిత్రలో ఎక్కడ కూడా జరగలేదు, ఎప్పుడు కూడా జరగలేదు. ఇవాళ ఇటువంటి సంఘటన మరి వాళ్ళ పోలీసులు దగ్గరుండి గాంధీ గారిని నిలువరించలేక, 30 మంది గుండాలను నిలువరించలేక ఇవాళ పోలీసు వారు నిస్సహాయులుగా చూస్తూ ఉన్న పరిస్థితి. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో నడిచిందనటానికి ఏమాత్రం సందేహం లేదు. మరి ఇవాళ మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలము, మా ముఖ్య నాయకులమందరం కూడా సైబరాబాద్ సిపి ఆఫీసులకు వచ్చి వారి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే రాళ్లతోటి, రాడ్లతోటి, కర్రలతోటి ఏదైతే కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసిన గాంధీ గారు, వారి కొడుకు, వారి వియ్యంకుడు, వారి బంధువులు, కాంగ్రెస్ కొంతమంది గుండాలు వాళ్ళందరి మీద హత్యాయత్నం కేసు పెట్టాలని మేము సిపి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అట్లనే దగ్గరుండి ఎవరైతే పోలీసు వారు వాళ్ళని నిర్వహించలేకపోయారో, పరోక్షంగా వాళ్లకు సహాయం చేసినారో, ఈ దాడికి సహకరించినారో ఆ పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోవాలని కూడా మేము ఫిర్యాదులో పేర్కొన్నాం. మేము ఫిర్యాదు ఇచ్చి గంటన్నర కావస్తున్నది. మేము చెప్పినాం, ఇక్కడ అడిషనల్ సిపి గారు ఉంటే వారికి చెప్పినాం, అయ్యా మా ఈ ఫిర్యాదు మీద తక్షణమే మీరు స్పందించాలి, డీజీపీ గారికి మాట్లాడండి, మరి మీ పై ఆఫీసర్స్కి మాట్లాడండి, సిపి గారికి మాట్లాడండి, మీరు ఫిర్యాదు మీద చర్యలు తీసుకున్న తర్వాతనే మేము ఇక్కడ నుంచి కదులుతాం సిపి ఆఫీస్ నుంచి అని మేము చెప్పినాం. మరి ఒక దిక్కు అక్కడ ఎవరైతే దాడి చేసినారో గాంధీ గారు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, కాంగ్రెస్ గుండాలు కావచ్చు, వాళ్ళందరినీ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కూర్చుండబెట్టి రాజమర్యాదలు చేసినారు. వాళ్ళకి సమోసాలు ఇచ్చినారు, టీలు ఇచ్చినారు, బిర్యానీలు ఇచ్చినారు. మరి రాజమర్యాదలు చేసి మేము ఒక పక్కన ఇక్కడ డిమాండ్ చేస్తూనే ఉన్నాం సిపి గారి ఆఫీస్లో, వాళ్ళ మీద హత్యా ప్రయత్నం కేసు పెట్టాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్న సందర్భంలో మేము ఇక్కడ ఉండగానే ఇవాళ ఇప్పుడే కొద్దిసేపటి కింద మరి గాంధీ గారిని ఎవరైతే దాడి చేసినారో, ఎవరైతే ఈ చర్యకు పాల్పడినారో మరి వారందరినీ కూడా పెట్టి కేసులు పెట్టి బయటకు పంపించినారు అన్న వార్త వచ్చింది. ఇవాళ వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ నుంచి వదిలిపెట్టినారట. మరి చాలా అన్యాయం. ఎవరైతే హత్యా ప్రయత్నం చేసినారో వాళ్ళ మీద కేసులు ఉండవు, వాళ్ళని బయటకు పంపించినారు నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి. ఈ సమాజం గమనిస్తూ ఉన్నది, తెలంగాణ సమాజం గమనిస్తూ ఉన్నది. ఒక ఎమ్మెల్యే మీదనే హత్యా ప్రయత్నం చేసిన వారిని ఇంటికి పంపించేయడం అంటే, ఎలాంటి కేసులు పెట్టకుండా ఇంటికి పంపించడం అంటే, పెట్టి కేసులు పెట్టి పంపించడం అంటే ఇది చాలా దుర్మార్గం. ఇది ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నియంతలా వ్యవహరిస్తూ ఉన్నారు, పోలీసులు ప్రివేల్ చేస్తూ ఉన్నారు, పోలీసులు వాళ్ళ డ్యూటీని వాళ్ళు నిర్వర్తించకుండా వాళ్ళని ఆపుతా ఉన్నారు, మరి పోలీసులు కూడా వాళ్ళకు సహకరిస్తూ ఉన్నారు కొంతమంది. ఇది చాలా బాధాకరం. అంటే మేము ఎమ్మెల్యేలం, 12 మంది ఎమ్మెల్యేలం, మా అపోజిషన్ లీడర్